హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇప్పుడైతే నేను అమ్మమ్మని ఫాలో అవుతున్నాను అనమాట. ఇక్కడ చిలకడ దుంపలు అయితే వేసామన్నమాట. సో అది పువ్వు పూసిందని చెప్పి అమ్మమ్మ పిలిచారు, చూద్దాం. అవునవ్వా, దాందే. అరే భలే ఉందే. సో మంచి లావెండర్ కలర్, లోపల లైట్ కలర్, బయట చాలా బాగుంది ఫ్లవర్ అయితే. అమ్మమ్మ అయితే ఫస్ట్ టైం చూసారనమాట ఆ ఫ్లవరు, అందుకే నన్ను పిలిచి మరీ చూపించారు. సో నేను కూడా ఫస్ట్ టైమే అనమాట చూడ్డం. ఇదేమో చిలకడ దుంప, ఇదేమో ఆల్వాలగడ్డ, ఇది గనిసిగడ్డ, ఇది ఆల్వాలగడ్డ. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే చింత చెట్టు అనమాట. లాస్ట్ టైం ఇది ఫస్ట్ క్రాప్ కాసినప్పుడు నేనైతే చట్నీ కూడా చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ చూసేసి రమ్మన్నారు, కాయలు ఏమన్నా ఉన్నాయా ఏమోనని. ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి చూడంగానే నేను కొద్దిగా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇన్ని చింతకాయలు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అవన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట. సో చూస్తున్నారా, చిన్న పిందెలు, అవన్నీ కూడా కోతులు అయితే తెంపి ఇలా కింద పడేసాయి. సో అవన్నీ కూడా ఇలా తీసి చూస్తే మొత్తం డ్రై అయిపోయి చాలా వరకు పాడైపోయాయి అనమాట. ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా ఇంకా పనికి రాలేదు, అన్నీ వేస్ట్ అయిపోయాయి. సో ఇన్ని కాయలు ఉన్నాయని తెలిసి ఉంటే నేనైతే వాటితో పచ్చడన్నా పెట్టేసి ఉండేదాన్ని, బట్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. సో చాలా బాధ అనిపించింది చూడంగానే. ఇది స్వీట్ మ్యాంగో. కోతుల వల్ల ఒక్క కాయే కాదండి, చెట్లలో పూతలున్నా కూడా మొత్తం రాల్చేస్తున్నాయి అన్నమాట. అవి తినంగా మిగిలితేనే మనకు. కానీ ఇది మంచి మామిడి చెట్టు మా, ఇది మాత్రం మంతక్కాలి అక్క. ఇదేసి పప్పు వేసి చేసేదా? కాశీరత్నం ఆకు, కామంచాక, తక్కాలి ఆకు. సో ఈ కామంచి ఆకుతో పప్పు అయితే చేయమని చెప్పారనమాట. సో తమిళనాడు సైడు ఎక్కువగా వాడతారండి ఈ ఆకు. సో మన సైడ్ చాలా తక్కువనే చెప్పాలి, బట్ ఈ తమిళనాడు సైడ్ అయితే ఆకుని చూస్తే మాత్రం వదలరు అనమాట. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఆకులో. దీని కాయలు బ్లాక్ కలర్లో, అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఫస్ట్ ఇవి బ్లాక్గా వస్తాయి, చాలా బాగుంటాయి, తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ కామంచాకు లేదా కాశీ ఆకు తినడం వల్ల స్టమక్కి సంబంధించింది, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గుతాయంటండి. అంతేకాదు ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకు తీసుకుంటే చాలా మంచిదంట. సో నేను కూడా గూగుల్ మాతను అడిగి తెలుసుకున్నాను ఈ ఆకు యొక్క బెనిఫిట్స్. ఇది మన గార్డెన్లో అయితే ఎప్పుడు వేస్తూ ఉంటాము, అలాగే ఎక్కువ సార్లు కూడా ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఆకే కాదండి, పండ్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట పండ్లు అయితే. అంత చేదు ఉండదు, అంటే చేదే కానీ తింటే హెల్త్కి మంచిది. ముందు తినలా యాక్ తినలా ఇంతకుముందా? చేసినారు ఒకసారి పప్పు వేసి చేసినాను, బాగుంటుంది. ఇది స్టమక్ ప్రాబ్లం ఉంటుంది చూసావా, వాళ్ళకైతే ఇది చాలా మంచిదంట, గ్యాస్ ప్రాబ్లమ్స్. అంతేకాదండి, క్యాన్సర్ కణాలను కూడా ఇది, అంటే చెడ్డ కణాలను తొలగిస్తుందంట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పెరిగినటువంటి కామంచి ఆకుతో ఇవాళ అయితే పప్పు చేయబోతున్నాను. సో ఆ వీడియో కూడా ఇందులోనే వస్తుందన్నమాట. సో వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే వేయండి. మళ్ళీ ఎగురు పెడుతుంది. కరివేపాకు, ఇంకా ఇక్కడ కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో కరివేపాకు ఎంత తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో నేను బేసిక్గా కరివేపాకు అనేది ఎక్కువగా యూస్ చేస్తాను కర్రీస్లో, అంతేకాదు పొడిలు ఇట్లాంటివి కూడా టిఫిన్స్లోకి తయారు చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇక్కడైతే
ఆ చెట్లకాయ ఒకటి రాలిపోయిందనమాట. టెంకాయ రాళ్ళున్నది. కోసే మనుషులు దొరక్క అక్కడక్కడ రాలిపోయినాయి. ఉన్నాయి నీళ్ళు ఉన్నాయమ్మా. సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో అయితే కొబ్బరికాయలు ఒక్కొక్కటి 40-50 రూపాయలు కూడా ఉన్నాయండి. సో కాయలు అయితే చాలా బాగున్నాయి. సో చూసారా, ఎండిపోయినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. కలెక్ట్ చేసి పెట్టి మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క కాయ అయితే మనం వలుచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా ఎన్ని కాయలు రాలిపోయినాయో. అమ్మ అయితే దీనికోసం రీసెంట్గా ఒక దోటి కూడా తెప్పించారనమాట. ఎద్దుల దోటి వచ్చింది కదండి, అది అనమాట. అదేంటంటే చాలా బరువుగా ఉంది. సో దాంతో కొయ్యడం కూడా కష్టంగా ఉంది. సో అందుకని చెప్పి అవి రాలినప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. చాలా కాయలు ఉన్నాయమ్మా. టబ్బు తెస్తే బాగున్నా. టబ్బు ఇయ్యమ్మా. ఆడున్నాయి. సో వీటిని కలెక్ట్ చేసి పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వీటిని సేఫ్టీగా ఒల్చడం ఒక ఇదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ స్టాండ్ అయితే నాన్న కేరళ నుంచి ఒకటి తీసుకొచ్చారు. తర్వాత అమ్మ కూడా చెన్నై నుంచి ఒకటి తీసుకొచ్చారనమాట. సో ఒకటైతే చాలా గట్టిగా ఉంటుంది, తీయడం కష్టం అది. సో దీంతో అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట తీయడం. సో మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క కాయ ఇలా ఒలుచుకోవడమే. నానైతే ఎక్కువ మోతాదులో కలెక్ట్ చేసి కాయలన్నీ కూడా ఇలా కొబ్బరి పీస్ అంతా కూడా తీసి రెడీగా ఉంచేవాళ్ళు. మేము దేవుడికి కావాలన్నా పూజలకి లేదా వంటకి చట్నీలకి వాటికి యూజ్ చేస్తాం కదండి, రెడీగా వాడుకునే వాళ్ళము. సో ఇక్కడ చూసారా ఈజీగా అయితే వచ్చేసింది. కానీ కాయ అయితే బాగా ముదిరిపోయిందనమాట, గట్టిగా ఉంది. సో ఇదైతే నేను ఇప్పుడు ఒకటైతే పగలగొట్టి మీకు చూపిస్తాను. కాయ చూడడానికి చాలా పెద్ద సైజుగా అనిపిస్తాయండి, కానీ లోపల కాయ మాత్రం చిన్నదిగా ఉంటుంది. కాయ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట, కానీ నీళ్లు మాత్రం చాలా తీయగా ఉన్నాయండి. సో ఆ నీళ్ళు కూడా నేనే తాగేసాను. నీళ్ళన్నీ నేను తాగేసాను. కాయ అయితే బాగా ముదిరిపోయి ఉంది. ఆ పీచును కూడా చెట్లకి మేము వేసేస్తామన్నమాట. చెట్లలో వేస్తే అది తేమను ఎక్కువగా పీల్చుకొని చెట్ల నెట్టి ఫ్రెష్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఇవాళ హార్వెస్ట్ చేసిన వంకాయలు, అలాగే కరివేపాకు, కోడి జుట్టాకు, చిర్రాకు, తోటాకు 2 ఉన్నాయి అందులో. ఇదేమో కాశీరత్నమాకు అనమాట. సో ఇవాళ హార్వెస్ట్ చేసినట్టువి ఇవి. సో ఇవాళ అయితే కామంచి ఆకుతో అమ్మమ్మ అయితే పప్పు చేయమని చెప్పారనమాట. సో దాంతో అయితే పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. నేనైతే వంటలన్నీ కూడా బయటే కూర్చొని వండుతాను అనమాట. సో బయట ఒక స్టవ్ పెట్టుకొని అక్కడే వంటలు అయితే ఇలా బయట కూర్చొని వండుతాను అనమాట. సో ఇప్పుడైతే ఈ కామంచి ఆకుని నీట్గా వాష్ చేసుకున్నాము. సో లైట్గా పైనంతా దుమ్ము ఉంటుంది కదండి, ఫ్రెష్గా ఉందన్నమాట ఆకు. ఇప్పుడే హార్వెస్ట్ చేసాం కదండి. సో ఇది వెంటనే చేసేసుకుంటే కొంచెం చేదు అనేది కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కందిపప్పు అయితే తీసుకున్నానండి. మీరు పెసరపప్పు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. సో కందిపప్పు అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇందులో ఎర్రగడ్డలు కాస్త పెద్ద ముక్కలు వేసుకున్నా కూడా మనం పప్పులో కరిగిపోతాయి అన్నమాట. కారానికి సరిపడా పచ్చిమిర్చి, టమోటాలు, పసుపు, పాసాకు, కామంచాకు, మన తక్కాలి ఆకు, ఏదైనా మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఆకుకూర కూడా వేసేసాను. ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నానండి. సో చింతపండు, మీరు చింతపండు తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడే వేసేస్తున్నాను. రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి, లేదా 3 అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాం.
ప్రెషర్ తగ్గే లోపలే మనం పోపు రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి, తెల్లగడ్డలు కూడా వేసుకున్నాం. సన్నగా జరిగిన కరివేపాకు, సో చూసారా పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఆకు బాగా మెత్తగా అయిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం పప్పు మెత్తగా చేసుకున్నాము. ఆకు కూడా బాగా మెత్తగా, పప్పు అయితే మెత్తగా మెదుపుకున్నాం అన్నమాట. ఒకసారి ఉప్పు అది ఇప్పుడు చెక్ చేసేసుకోండి. పోపు కూడా రెడీ అయిపోయింది. కాసాకు పప్పు అయితే ఇందులో వేసేసుకున్నాము. కాసాకు లేదా కామన్ చాకు పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. సింపుల్గా కాసాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది రాగి సంగటికి బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. కాసాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది చేదని తినరు, ఇలా పప్పులో వేస్ట్ చేసుకుంటే అంత చేదు అనిపించదు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో కలర్ఫుల్ కాసాకు పప్పు రెడీ అయిపోయింది. సో లంచ్ టైం అయితే అయిందనమాట. ఇంకా అందరికీ సర్వ్ చేసి నేను కూడా దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో కామన్ చాకు పప్పు చాలా అంటే చాలా బాగుందండి. సో చేదు అస్సలు అనిపించలేదన్నమాట. సో చాలా బాగా ఉంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.